అటు విజయవాడలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా చర్చ్ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. విజయవాడ గుణదల మేరీమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. విజయవాడలో ఘనంగా క్రిస్మస్ వేడుకలైతే నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతి చర్చిలో కూడా పెద్ద ఎత్తున క్రైస్తవులంతా క్రీస్తును ఆరాధించారు. రాత్రి అంతా కూడా చర్చిలో నుండి ప్రత్యేక ప్రార్థనలు చేసిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మనం గుణదలలోని మేరీమాత ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ఇతర చర్చిలకి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ అన్ని సర్వ మతాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడికి క్రిస్మస్ రోజు వస్తారు, ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. నిన్న రాత్రి అంతా కూడా ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి, ఒక విజయవాడ నుంచే కాదు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున క్రైస్తవులు వచ్చి ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు అయితే పాల్గొంటారు. తెల్లవారుజామున 5:30 ప్రాంతం వరకు కూడా ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు అయితే కొనసాగిన పరిస్థితి. క్రైస్తవులంతా కూడా క్రీస్తును ఆరాధిస్తూ ఇక్కడ కొవ్వొత్తులు వెలిగించే దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ప్రభువుని ఆరాధిస్తూ ఇక్కడ కొవ్వొత్తులు వెలిగిస్తారు. దాంతోపాటు అగరవత్తులు కూడా ఇక్కడ వెలిగించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి, ఒక్క గుణదలే కాదు, విజయవాడే కాదు, రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాంతాలతో పాటు ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన రుద్దుమాత ఆలయం కాబట్టి ఇక్కడ గతం నుంచి కూడా ఆనవాయితీ కొనసాగుతుంది. చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి క్రిస్మస్ రోజు రాత్రి అంతా కూడా ఇక్కడే ఉంటారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది చూస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడేనండి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తారా? వస్తాం. ఎలా జరుగుతాయి ప్రార్థనలు ఇక్కడ? బాగుంటాయండి. అంటే జనరల్గా క్రిస్మస్ అంటే చాలా మంది చాలా ఆనవాయితీలు పెట్టుకుంటారు. అటువంటి ఏమైనా ఉన్నాయి? ఉంటాయండి. మొక్కులన్నీ తీరుతాయని భక్తితో వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పిఠాపురం. ఎవరి ఇయర్ వస్తారా? వస్తాం. తెల్లవారుజామున 5:30 ప్రాంతం వరకు కూడా ఇక్కడ జరిగిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ 11 గంటల నుంచి మళ్ళీ ప్రార్థనలు కొనసాగుతాయి, ఆరాధనలు కొనసాగుతాయి. ఆరాధనలో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఇప్పటికే బయలుదేరి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇతర ప్రాంతాల్లో మనం చూస్తే తమిళనాడులో వేలంగి మాత ఆలయం ఎంత ఫేమస్, ఆంధ్రప్రదేశ్లో గుణదల అంతే ఫేమస్. భారతదేశంలోనే 2వ ప్లేస్లో గుణదల టెంపుల్ ఉంది అంటే ఆశ్చర్యం కాదు. ఇక్కడ కొబ్బరికాయలు కూడా, ఈ టెంపుల్లో ఉన్న ప్రత్యేకత అంటే అగరవత్తులు వెలిగిస్తారు, కొబ్బరికాయలు కొడతారు, దాంతోపాటు గుండ్లు కొట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు పుట్టినదానికి నిర్వచనంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్రేమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళంతా కూడా, ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఫోటోలు దిగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. పశువుల పాకలో యేసు ప్రభు జననం ఎలా సాగింది అనే దానికి నిదర్శనంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. దాంతోపాటు క్రిస్మస్ ట్రీ కానీ ఇతర ఏర్పాట్లు కూడా చేశారు. వచ్చిన వాళ్ళంతా కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఫోటోలు దిగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే క్రిస్మస్ని చాలా ఘనంగా క్రైస్తవులు జరుపుకుంటారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? గొల్లపూడి నుంచి అండి. గొల్లపూడి నుంచి ఎవరి ఇయర్ వస్తారు ఇక్కడికి? వస్తామండి. వారం ఆదివారం వస్తాము, పండగకి వస్తాము, ఈ గుడికి వస్తాము మేము. ఇప్పుడు అంటే ఎక్కడ లేని ప్రత్యేకత గుణదల్లో కనిపిస్తుంది. గుణదల్లో అవును, ఏదైనా అనుకున్నా మనశ్శాంతికి మనం ఏ అనుకున్నా జరుగుతాయి, బాగుండిద్ది. గుణదల మనశ్శాంతిగా ఉండిద్ది. ఎవరి ఇయర్ వస్తారా? చిన్నప్పటి నుంచి వస్తామండి. వస్తాము. చర్చి పెద్దది, అనుకున్నది ఏదైనా కావాలంటే జరుగుతుంది. చాలా బాగుంటుంది చర్చి. ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటాయి. పండగలకు కానీ లేకపోతే గుణదల టైంలో కానీ బాగా జరుగుతాయి. చాలా బాగుంటుంది చర్చి. అందరూ వస్తూ ఉంటారు. 24 గంటలు నడుస్తూనే ఉంటుంది. బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది వస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున, విజయవాడ కాదు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న పరిస్థితి. చిన్నపిల్లలతో పాటు వాళ్ళు ఇక్కడ అంతా కూడా వస్తున్నారు. నిన్న రాత్రి నుంచి ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరిగి ఈ ప్రాంతం అంతా కూడా, మనం ఉన్న ప్రాంతం అంతా కూడా ఆ ప్రార్థనలతోటి రాత్రి అంతా ఉండిపోయింది. తెల్లవారుజామున 5:30 కూడా ప్రత్యేక ప్రార్థన జరిగాయి. మళ్ళీ ఇప్పుడు 11 గంటల నుంచి ఆరాధనలు మళ్ళీ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి ఇప్పటికే క్రైస్తవులంతా ఇక్కడికి గుణదలకు చేరుకుంటున్నారు. ఈ రోజంతా కూడా ప్రత్యేక ప్రార్థనలు అయితే క్రిస్మస్ సందర్భంగా గుణదల ఆలయంలో అయితే జరుగుతున్నాయనే చెప్పాలి. కెమెరా పర్సన్ వంశీ కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, గుణదల నుంచి. దేశవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచే చర్చిలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు క్రైస్తవులు. మరి క్రిస్మస్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఏడాదికోసారి క్రైస్తవులకు వచ్చే అతిపెద్ద పండుగ కావడంతో ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుక జరుపుకుంటున్నారు.
ముంబై, చెన్నై, తిరువనంతపురం, పుదుచ్చేరి, మదురై, భువనేశ్వర్, కటక్, కోల్కతా, గౌహతిలోని ప్రధాన చర్చిల్లో క్రిస్మస్ సందడి నెలకొంది. దేశంలోని పలు చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ కాంతుల వెలుగులతో కొత్త శోభ సంతరించుకున్నాయి. Always and everywhere to give you thanks, Lord, Holy Father, as we recognize in Him. ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. నేపాల్ లలిత్పూర్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. అర్ధరాత్రి నుంచే చర్చిలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు జరుపుకున్నారు క్రైస్తవులు. క్రిస్మస్ను పురస్కరించుకుని చర్చిలను అందంగా అలంకరించారు.